ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుకను ప్రకటించారు. సూపర్ 6 లో భాగంగా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి దీపావళి నుంచి శ్రీకారం చుట్టనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ నెల 31వ తేదీ నుంచి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందించనుంది. ఏడాదికి 2,684 రూపాయల ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దీపం పథకం గొప్ప ముందడుగని సీఎం అభివర్ణించారు. రాష్ట్రంలో 1,55,00,000 వంట గ్యాస్ కనెక్షన్లున్నాయని, తెల్ల రేషన్ కార్డులు ప్రతిపాదికగా తీసుకుంటే సుమారు 1,47,00,000 కుటుంబాలు ఈ పథకానికి అర్హత సాధిస్తాయి. వీరందరికీ సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి 3,640 కోట్లు ఖర్చవుతుంది. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోద ముద్ర వేయనున్నారు. ఇక సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల యోజన లాగానే ఏపీలో 1999 నుంచి దీపం పథకం కింద పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, వాటిని ఉజ్వల కింద పరిగణలోకి తీసుకుని గ్యాస్ సిలిండర్ కు 300 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అయితే దానిని ఆమోదిస్తే దీపం ఇతర పథకాల కింద ఉన్న 65 లక్షల గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల కిందకు మార్చవచ్చు. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి 585 కోట్ల రూపాయల భారం తగ్గుతుంది. 5 ఏళ్లకు 3,000 కోట్ల మేర ప్రభుత్వానికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి కేంద్రం ఏమీ తేల్చినప్పటికీ ఏపీ ప్రభుత్వం దీనిని ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దీంతో దీపావళి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందనున్నాయి. ప్రతి 4 నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్ధిదారులు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి సిలిండర్ కోసం బుకింగ్ చేసుకునేలాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ తీసుకున్న 2 రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మహిళలకు ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చామని, మళ్లీ 3 గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలవుతుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వంట గ్యాస్ కోసం చేసే ఖర్చును గృహిణులు వేరే అవసరాలకు ఉపయోగించుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందలేదన్న విమర్శ రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ మార్కెట్ ధర 876గా ఉందని, కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు 25 రూపాయల సబ్సిడీ ఇస్తుందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర 851గా ఉందన్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వంపై 2,684 కోట్ల భారం పడుతుందన్నారు. 5 ఏళ్లకు 13,423 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోద ముద్ర పడనుంది. శబరిమల యాత్రికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్వే పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లకు యాత్రికుల నుంచి విశేష స్పందన వస్తూ ఉండడంతో తాజాగా సికింద్రాబాద్ నుంచి శబరిమల యాత్ర కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన బ్రోచర్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆవిష్కరించారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా నడవనుంది. సికింద్రాబాద్, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఈ రైలు ఎక్కేందుకు అవకాశం కల్పించారు. శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం, ఎర్నాకుళం చోటనిక్కర్ అమ్మవారి ఆలయాలను కవర్ చేస్తూ సాగే ఈ యాత్ర మొత్తం 4 రాత్రులు 5 పగళ్లు కొనసాగుతుంది. ఇక 2 టైర్ ఏసీ, 3 టైర్ ఏసీ, స్లీపర్ క్లాసులో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధర 11,475 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే ఈ రైల్లో మొత్తంగా 716 సీట్లున్నాయి. నవంబర్ 16న ఉదయం 8 గంటలకు ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ లో బయలుదేరుతుంది. మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కేరళలోని చెంగనూరుకు చేరుకుంటుంది. అక్కడ దిగి రోడ్డు మార్గంలో నిలక్కల్కు చెల్తారు. అలాగే అక్కడి నుంచి సొంతంగానే కేరళ ఆర్టీసీ బస్సులో పంబ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. 3వ రోజు దర్శనం, అభిషేకం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు నిలక్కల్ నుంచి ఎర్నాకుళం వచ్చి రాత్రి బస చేస్తారు. 4వ రోజు ఉదయం 7 గంటలకు చోటనిక్కర్ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. ఎర్నాకుళం టౌన్ లో మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయలుదేరుతుంది. ఇక 5వ రోజు రాత్రి 9:45 తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బంది చూసుకుంటారు. యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. పర్యాటక ప్రదేశం
క్షేత్రంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే మాత్రం వ్యక్తులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. పుణ్యక్షేత్రాల్లో స్త్రీ పురుషులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం IRCTC టూరిజం వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు. మహాకుంభమేళాకు మళ్లీ సమయం వచ్చింది. జనవరి 13న మహాకుంభమేళా మొదలై ఫిబ్రవరి 26 వరకు కొనసాగబోతుంది. ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు మహాకుంభమేళాకు తరలిరానున్నారు. ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహాకుంభమేళాకు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భారీ భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈసారి ఉత్సవాల సందర్భంగా భక్తులకు 7 అంచెల్లో భద్రత కల్పించనున్నారు. ఇందులో 37,000 మందికి పైగా పోలీసులను మోహరించనున్నారు. జాతర సమయంలో 10 రకాల భద్రతా కార్యకలాపాలను సైతం నిర్వహించనున్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. కుంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల సీఎం యోగి స్వయంగా ప్రయాగ్రాజ్ ను సందర్శించి మహాకుంభానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతకు సంబంధించి అధికారులతో ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించి సన్నాహాలను సమీక్షించారు. ప్రతి స్థాయిలో భక్తుల భద్రతకు సంబంధించి ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాల మేరకు అధికారులు మహాకుంభానికి 7 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తక్షణమే కాకుండా సకాలంలో స్పందించేలా ఏర్పాట్లుండాలని ఆదేశించారు. కుంభోత్సవాలకు యూపీ ప్రభుత్వం 7 అంచెల భద్రత కల్పిస్తుంది. తొలి రౌండ్ లో ఆరిజిన్ పాయింట్ వద్ద తనిఖీలు చేపడతారు. రెండో రౌండ్ లో రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలను తనిఖీలు చేస్తారు. ఇక మూడో రౌండ్ రాష్ట్ర సరిహద్దుల వద్ద సమగ్రంగా తనిఖీలు జరుగుతాయి. 4వ రౌండ్ లో జోన్ సరిహద్దులు, టోల్ ప్లాజా వద్ద సోదాలు సాగుతాయి. ఇక 5వ రౌండ్ లో ప్రయాగ్రాజ్ కమిషనరేట్ సరిహద్దుల్లో తనిఖీలు చేస్తారు. 6వ అంచెలో ఔటర్ ఫెయిర్ ఏరియాలో తనిఖీలు. ఇక 7వ రౌండ్ లో ఇంటీరియర్ ఐసోలేషన్ కార్డు సంచులు కొనసాగుతాయి. ఇక 2025 మహాకుంభానికి హాజరయ్యే భక్తుల భద్రత కోసం మొత్తంగా 37,000 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహించనున్నారు. వీరిలో మహాకుంభమేళా ప్రాంతానికి 22,953 మంది పోలీసులు, కమిషనరేట్ కు 6,887 మంది, ఇక GRPకి చెందిన 7,771 మంది పోలీసులను నియమించనున్నారు. ఇక అదే సమయంలో మహిళా భక్తుల భద్రత కోసం 1,378 మంది మహిళా పోలీసులను నియమించనున్నారు. ఇక గత కుంభమేళా కంటే ఈసారి భారీ సంఖ్యలో పోలీసులు మోహరిస్తారు. 2013 మహాకుంభమేళాలో 22,998 మంది పోలీసులు మోహరించగా గతంతో పోలిస్తే 14,713 మందిని అదనంగా నియమించారు. ఇక 2019 అర్ధ కుంభమేళాలో 27,500 మంది పోలీసులతో పోలిస్తే 10,061 మంది పోలీసులను అదనంగా వినియోగిస్తున్నారు. ఇందులో సివిల్ పోలీసులు 18,479 మంది, మహిళా సిబ్బంది 1,378 మంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది 1,400 మందిని వినియోగించనున్నారు. ఇక సాయుధ పోలీసులు 1,158, మౌంటెడ్ పోలీసులు 146 మంది, రవాణా శాఖ నుంచి 230 మంది, ఇక LAUకు చెందినటువంటి 510 మంది, వాటర్ పోలీస్ 340 మంది, హోంగార్డులు 13,965 మందిని మోహరిస్తారు. ఇక ఇంటెలిజెన్స్ యూనిట్ నిమిషానికో నివేదిక అందించనుంది. మహాకుంభ్ 2025 భద్రతా పరంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్భయంగా యాత్రను పూర్తి చేసుకుని తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్ తో పాటు ప్రయాగ్రాజ్ కు చేరుకునే ప్రతి వ్యక్తి కార్యకలాపాలకు సంబంధించి భద్రతా సిబ్బంది పూర్తి నిఘా వేసి ఉంచనున్నారు. వివిధ విభాగాల పోలీసులు స్థానిక నిఘా విభాగాలతో నిరంతరం టచ్ లో ఉంటూ పర్యవేక్షిస్తారు. కుంభమేళా సమయంలో 10 రకాల బందోబస్తును కూడా నిర్వహిస్తారు. దీంతో భక్తులు అడుగడుగునా రక్షణ లభించనుంది. ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి CCTV కెమెరాల ద్వారా ఫోటోలు, గుర్తింపు, టెక్నికల్ సర్వీసెస్ ప్రొవైడర్ ద్వారా పర్యవేక్షణ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 6G టెక్నాలజీని లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లోని శాస్త్రవేత్తలు 6G టెక్నాలజీలో ముఖ్యమైన పురోగతిని సాధించారు. వారు 938 Gbps డేటా ట్రాన్స్మిషన్ వేగాన్ని సాధించారు. ఇది ఇప్పటికే ఉన్న 5G నెట్వర్క్ల కంటే 9,000 రెట్లు ఎక్కువ. ఈ సాంకేతికత సహాయంతో 50 GB బ్లూరే క్వాలిటీ మూవీని కేవలం 1 సెకనులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఆవిష్కరణ అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ల భవిష్యత్ వైపు పెద్ద అడుగున పరిగణించబడుతుంది. ఇక రీసెర్చ్ గ్రూప్ లీడర్
జికిన్సిలియు ఈ సాంకేతికతను సింగిల్ లేన్ రహదారిని 10 లేన్ హైవేగా మార్చడంతో పోల్చారు. యూలీ ప్రకారం విస్తృత ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు ఎక్కువ డేటాను ఏకకాలంలో ప్రసారం చేయగలవు. ఇక ఈ సాంకేతికత ఇంటర్నెట్ వేగానికి కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఇక్కడ డేటా డౌన్లోడ్, స్ట్రీమింగ్ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైనటువంటి వేగాన్ని సాధించడానికి పరిశోధకులు 5 GHz నుంచి అలాగే 150 GHz వరకు విస్తృత ఫ్రీక్వెన్సీ పరిధిని ఉపయోగించారు. ఇక రేడియో తరంగాలను కాంతితో కలపడం ద్వారా ప్రసార సామర్థ్యాన్ని పెంచారు. ఇక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ను గరిష్టంగా ఉపయోగించుకోవడానికి పరిశోధకులు ఆక్టోగోనల్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ పద్ధతిని ఉపయోగించారు. ఇక 938 GPBS వేగాన్ని సాధించారు. జిక్సిన్లియు బృందం ఇప్పుడు వాణిజ్య 6G సాంకేతికతను గ్రహించేందుకు స్మార్ట్ ఫోన్ తయారీదారులు, నెట్వర్క్ ప్రొవైడర్లతో చర్చలు జరుపుతుంది. డెకోయో, NEC, ఫ్రుజిత్ వంటి కంపెనీల కన్సార్టియం అలాగే 6G పరికరంలో పనిచేస్తుంది. ఇది 100 మీటర్ల దూరం వరకు 100 GPBS వేగంతో డేటాను ప్రసారం చేయగలదు. 6G నెట్వర్క్ల అవకాశాలు కేవలం పెరుగుతున్న వేగానికి మాత్రమే పరిమితం కాకుండా బిలియన్ల కొద్దీ పరికరాలను కనెక్ట్ చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి. డ్రైవర్ అమర్చిన కార్లు అలాగే స్మార్ట్ సిటీల భావన నిజంగా గ్రహించడంలో ఇది ముఖ్యమైన సహకారం అందించగలదు. టైప్ 2 డయాబెటిస్ రోగులకు అద్భుతమైన శుభవార్త. ఇకపై ఇన్సులిన్ అవసరం లేకుండా డయాబెటిస్ తగ్గించే చికిత్స విధానాన్ని పరిశోధకులు కనుక్కున్నారు. RECTతో పాటుగా ఇక సెమగ్లూటైడ్ కలిపి ఈ కొత్త చికిత్స విధానాన్ని ఆవిష్కరించారు. టైప్ 2 డయాబెటిస్ రోగులపై చేపట్టిన ఈ పరిశోధనలో 86% మందిలో సత్ఫలితాలు కనిపించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు చాలా ఆనందాన్ని ఇచ్చాయని అధ్యయనంలో పాల్గొన్నటువంటి డాక్టర్లు తెలిపారు. రీసెట్ చికిత్స విధానం చాలా సురక్షితమైనదని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని, దీంతో పాటు ఇక సెమగ్లూటైడ్ ని కలిపితే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. వీటిని సంయుక్తంగా ఉపయోగిస్తే ఇన్సులిన్ థెరపీ అవసరం లేకుండా చేస్తుందని చెప్పారు. ఇక ప్రస్తుతం ఈ పరిశోధన ట్రయల్స్ లో ఉందని, పూర్తి స్థాయి ఫలితాలను వెంటనే వెల్లడిస్తామన్నారు. విస్తృత స్థాయిలో మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల కంటే ఇది చాలా ఉత్తమంగా పనిచేస్తున్నట్టు పరిశోధకులు అంటున్నారు. ఈ పరిశోధనలో భాగంగా 28 నుంచి 75 మధ్య వయసు గల 14 మంది డయాబెటిక్ పేషెంట్లపై ట్రయల్స్ నిర్వహించారట. ఇందులో ప్రతి వ్యక్తికి మత్తుమందు ఇచ్చి రీసెట్ చికిత్సను చేపట్టగా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయని పరిశోధకులు తెలిపారు. ఈ చికిత్సలో శరీరం తానంతట తానే ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసుకుందంటూ వివరించారు. ఇక ఆ తర్వాత 2 వారాల లిక్విడ్ డైట్ పాటించగా ఇక సెమోగ్లూటైడ్ స్థాయిలు క్రమంగా తగ్గినట్లు వెల్లడించారు. 6 నుంచి 12 వారాల తర్వాత పరిశీలిస్తే 86% మందిలో ఇన్సులిన్ థెరపీ అవసరం లేకుండా పోయిందని చెప్పారు. 24 వారాల తర్వాత అందరిలోనూ గ్లైమిక్ అదుపులో ఉందని, HbA1c స్థాయిలు 7.5% తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 422 మిలియన్ ప్రజలు టైప్ 2 డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ఇక వీరికి ప్రధానంగా ఉపయోగించే చికిత్సలో ఇన్సులిన్ థెరపీ ఒకటి. ఇది రోగుల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అయితే ఈ విధానం వల్ల ఉబకాయం లాంటి అనేక దుష్ప్రభావాలు వస్తుంటాయని నిపుణులు ఇప్పటికే తెలిపారు. ఈ కొత్త చికిత్సా విధానం అందుబాటులోకి వస్తే షుగర్ బాధితులకు ఇన్సులిన్ కష్టాలు తొలగిపోతాయని చెబుతున్నారు.